హలో ఎయిమర్స్, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? టాప్ 1000 ఇండియన్ హిస్టరీ ఎంసిక్యూస్ ఇక్కడ ప్రాక్టీస్ చెయ్యండి. లెట్స్ స్టార్ట్. సింధు నాగరికతకు చెందిన ఏ ప్రసిద్ధ నగరంలో అతిపెద్ద మహా స్నానవాటిక లభ్యమైంది? సరైన సమాధానం మోహెంజోదారో. వేదకాలంలో అగన్య అని ఏ జంతువును పిలిచేవారు? సరైన సమాధానం ఆవు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి చెందిన షోడశ మహాజనపదాలలో దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక జనపదం ఏది? సరైన సమాధానం అస్మక. మౌర్య చక్రవర్తి అశోకుని శాసనాలను మొదటిసారిగా 1837లో చదివి నిగూఢార్థాన్ని విప్పిన బ్రిటిష్ శాస్త్రవేత్త ఎవరు? సరైన సమాధానం జేమ్స్ ప్రిన్సెప్. ఏ గుప్త రాజు కాలంలో చైనా బౌద్ధ యాత్రికుడు ఫాహియాన్ భారతదేశాన్ని సందర్శించాడు? సరైన సమాధానం రెండవ చంద్రగుప్తుడు. ఢిల్లీ సుల్తానేట్ పరిపాలకులలో లాక్ బక్ష్ అనే బిరుదు కలిగిన సుల్తాన్ ఎవరు? సరైన సమాధానం కుతుబుద్దీన్ ఐబక్. దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేసిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? సరైన సమాధానం అల్లావుద్దీన్ ఖిల్జీ. ప్రసిద్ధ మొఘల్ చక్రవర్తి అక్బర్ ఏ విజయానికి గుర్తుగా ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజా ను నిర్మించాడు? సరైన సమాధానం గుజరాత్ విజయం. షేర్షా సూరి ప్రవేశపెట్టిన ఏ వెండి నాణెం ఆధునిక భారత కరెన్సీ రూపాయి కి మూల రూపంగా మారింది? సరైన సమాధానం రూపియా. మరాఠా సామ్రాజ్యంలో ఛత్రపతి శివాజీ పరిపాలనా సహాయం కోసం ఏర్పాటు చేసుకున్న 8 మంది మంత్రుల మండలిని ఏమని పిలుస్తారు? సరైన సమాధానం అష్టప్రధాన్. ఈస్టిండియా కంపెనీకి బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో దివానీ హక్కులను కల్పిస్తూ లార్డ్ క్లైవ్ ఏ ఒప్పందంపై సంతకం చేశాడు? సరైన సమాధానం అలహాబాద్. భారతదేశంలో బ్రిటిష్ వారసత్వ చట్టం రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? సరైన సమాధానం లార్డ్ డల్హౌసీ. భారత పునరుజ్జీవన పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? సరైన సమాధానం రాజా రామ్ మోహన్ రాయ్. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన నాయకుడు ఎవరు? సరైన సమాధానం డబ్ల్యూసీ బెనర్జీ. బెంగాల్ విభజనకు నిరసనగా దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఉద్యమం ఏది? సరైన సమాధానం వందేమాతరం ఉద్యమం. మహాత్మా గాంధీ దక్షిణ ఆఫ్రికా నుండి భారతదేశానికి శాశ్వతంగా తిరిగి వచ్చిన సంవత్సరం ఏది? సరైన సమాధానం 1915. మహాత్మా గాంధీ తన జీవితంలో ఏకైకసారి అధ్యక్షత వహించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? సరైన సమాధానం బెల్గాం. సుభాష్ చంద్రబోస్ 1939లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత స్థాపించిన నూతన రాజకీయ విభాగం ఏది? సరైన సమాధానం ఫార్వర్డ్ బ్లాక్. సింధు ప్రజల అంతర్జాతీయ వర్తక కేంద్రమైన లోథాల్ ఓడరేవు నగరం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం గుజరాత్. గాయత్రీ మంత్రం ఋగ్వేదంలోని ఎన్నోవ మండలంలో పొందుపరచబడింది? సరైన సమాధానం 3వ మండలం. జైనమతంలో 24 మరియు చివరి తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు ఎక్కడ నిర్వాణం పొందారు? సరైన సమాధానం పావపురి. గుప్తుల కాలంలో ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్టు రచించిన గ్రంథం ఏది? సరైన సమాధానం సూర్య సిద్ధాంతం. హర్షవర్ధనుడిని నర్మదా నది ఒడ్డున ఓడించిన పశ్చిమ చాళుక్య రాజు ఎవరు? సరైన సమాధానం రెండవ పులకేశి. ఢిల్లీ సుల్తానేట్ పరిపాలనలో నౌరోజ్ అనే పర్షియన్ పండుగను సిగ్దా మరియు పాబోస్
పద్ధతులను ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు? సరైన సమాధానం గియజుద్దీన్ బల్బన్. ప్రసిద్ధ సూఫీ సెయింట్ షేక్ సలీం చిష్తీ సమాధి ఎక్కడ ఉంది? సరైన సమాధానం ఫతేపూర్ సిక్రీ. అక్బర్ ప్రవేశపెట్టిన మన్సబ్దారీ విధానం ఏ దేశ పరిపాలనా పద్ధతి నుండి గ్రహించబడింది? సరైన సమాధానం మంగోలియా. శివాజీ కాలంలో విదేశీ వ్యవహారాలు మరియు రాయబారాలను చూసుకునే మంత్రిని ఏమని పిలిచేవారు? సరైన సమాధానం దబీర్. సిక్కుల 9వ గురువు అయిన గురు తేజ్ బహదూర్ ను ఉరితీయించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? సరైన సమాధానం ఔరంగజేబు. భారతదేశంలో బ్రిటిష్ సివిల్ సర్వీసెస్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? సరైన సమాధానం లార్డ్ కారన్ వాలిస్. భారతదేశంలో మొట్టమొదటి పత్రిక అయిన బెంగాల్ గెజెట్ ను 1780లో ప్రారంభించింది ఎవరు? సరైన సమాధానం జేమ్స్ ఆగస్టస్ హికీ. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజం ను 1875లో ఎక్కడ స్థాపించారు? సరైన సమాధానం బొంబాయి. భారతదేశ వృద్ధుడు అని పిలవబడే దాదాభాయ్ నౌరోజీ బ్రిటిష్ పార్లమెంటుకు ఏ పార్టీ తరపున ఎన్నికయ్యారు? సరైన సమాధానం లిబరల్ పార్టీ. 1916లో జరిగిన ఏ కాంగ్రెస్ సమావేశంలో మితవాదులు, అతివాదులు తిరిగి ఒకే వేదికపైకి వచ్చారు? సరైన సమాధానం లక్నో సమావేశం. గాంధీజీ భారతదేశంలో చేపట్టిన మొట్టమొదటి సత్యాగ్రహ ఉద్యమం ఏది? సరైన సమాధానం చంపారన్ సత్యాగ్రహం. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఏ కేసులో ముద్దాయిలుగా నిర్ధారించి బ్రిటీష్ ప్రభుత్వం ఉరితీసింది? సరైన సమాధానం లాహోర్ కుట్ర కేసు. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ రేడియో ను 1942లో ఏ దేశంలో ప్రారంభించారు? సరైన సమాధానం జర్మనీ. సింధు ప్రజల ప్రధాన ఎగుమతి కేంద్రమైన చన్హుదారో నగర ఆవిష్కర్త ఎవరు? సరైన సమాధానం ఎన్.జి. మజుందార్. బుద్ధుని పూర్వజన్మ వృత్తాంతాలను తెలిపే జాతక కథలు ఏ బౌద్ధ పవిత్ర గ్రంథంలో భాగం? సరైన సమాధానం సుత్త పీఠకం. ఏ గుప్త రాజు కాలంలో నలందా విశ్వవిద్యాలయం స్థాపించబడింది? సరైన సమాధానం మొదటి కుమారగుప్తుడు. ఢిల్లీ సుల్తానేట్ కాలంలో భూమిని కొలిచే పద్ధతిని శాస్త్రీయంగా ప్రవేశపెట్టిన మొదటి సుల్తాన్ ఎవరు? సరైన సమాధానం అల్లావుద్దీన్ ఖిల్జీ. Subscribe for your perfect preparation platform.